క్రీస్తు కోసం జీవించాలి. మన కోసం కాదు, కానీ క్రీస్తు కోసమే జీవించాలి. పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తు మహిమ కొరకు క్రీస్తు జీవము ప్రతి క్రైస్తవుని యందు ప్రత్యక్షపరచబడాలి. దేవుని వాక్యమునకు విధేయత చూపించి ఆత్మీయతలో అభివృద్ధి చెందాలి. ప్రతి విశ్వాసి పరిపక్వత పొందాలి, మరి ఎక్కువ వలె జీవించుటకు అభివృద్ధి పొందాలి. ఆత్మక్రియలను బట్టి శరీర క్రియలను జయించాలి. మంచి కార్యాల చేత చెడును జయించాలి. దేవుని మహిమ కొరకు ఫలించాలి. క్రీస్తు సువార్తను ప్రకటిస్తూ అనేక మందిని ఆత్మలను రక్షించాలి. ప్రతి క్రైస్తవుడు మంచి శిష్యుడు వలె మార్పు చెందుతూ అనేక మంది శిష్యులను ఆయన కొరకు సిద్ధపరచాలి. దేవుడి నామానికి మహిమ పొందని మనం క్రీస్తు కోసం ఎక్కువ జీవిస్తే